హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డిఎస్సిపై జగన్ మాట తప్పారు. మాజీ ఉపసభాపతి. వైకాపా అధికారంలోకి వచ్చాక 25,000 ఖాళీలతో మెగా డిఎస్సి ప్రకటిస్తానని చెప్పి జగన్ మాట తప్పారని మాజీ ఉపసభాపతి మండిపడ్డారు. పాదయాత్రలో అదనపు హామీలిచ్చి లక్షల మంది నిరుద్యోగులు జగన్ మోసం చేశారన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలోని గాంధీ క్షేత్రంలో జిల్లా తెలుగు యువత ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన డిఎస్సి శిక్షణ అభ్యర్థులు ఒకరోజు రీలే నిరాహార దీక్షను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. 5 ఏళ్లుగా నిరుద్యోగులు అప్పులు చేస్తూ శిక్షణ పొందుతున్నారు. మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తానని హామీ ఇచ్చి ఎన్నికల ముందు దగా డిఎస్సి ప్రకటించారు. చంద్రబాబు హయాంలో 2 సార్లు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు అని అన్నారు. దగా డిఎస్సి వద్దు, మెగా డిఎస్సి ప్రకటించాలని కోరుతూ శిక్షణ అభ్యర్థులు ర్యాలీగా వంతెన కూడలికి చేరుకున్నారు, ధర్నా చేశారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.